మత స్వేచ్ఛకై పోరాడదాం, రాజ్యాంగపు హక్కులను కాపాడుకుందాం. వర్గమైన దళితులు మత స్వేచ్ఛ కోల్పోయినటువంటి రోజు ఆగస్టు 10వ తారీఖు. ఇది 1950 ఆగస్టు 10వ తేదీన భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులైన షెడ్యూల్ కులాల వారికి ఒక భయంకరమైనటువంటి వివక్షతకు గురి చేయడానికి పక్షపాత వైఖరితో అప్పటి పాలకులు బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారి యొక్క సారథ్యంలో షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి వీరు వేరే మతాలకు వెళితే, హిందూ మతం తప్పించి వేరే మతాల్లోకి వెళ్తే వారు స్వేచ్ఛ కోల్పోతారని రాజ్యాంగంలో లేనటువంటి ఒక పేరాను తయారు చేసి 1950లో షెడ్యూల్ కులాల 3వ పేరాను ఒకటి రాజ్యాంగంలో చేర్చారు, ఒక పేరా చేర్చారు. అంతే తప్ప రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రం ఈ విషయంలో షెడ్యూల్ కులాల వారికి క్రైస్తవ్యంలోనికి వెళ్తే, వేరే మతంలోకి వెళ్తే వారు ఎస్సీ స్టేటస్ కోల్పోతారని మాత్రం రాజ్యాంగంలో రాయలేదు. రాజ్యాంగంలో లేనటువంటి దాన్ని పరిగణించి అమెండ్మెంట్ చేసి మత స్వేచ్ఛను హరించి వేసినటువంటి ఈ పాలకులు చేసిన కుట్ర. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు. దీన్ని మేము బ్లాక్ డేగా ప్రకటించి ఇప్పటికీ అనేకమైన సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఏ విధంగా క్రైస్తవ్యంలోనికి వెళ్ళినటువంటి షెడ్యూల్ కులాలు నష్టపోయారో, వీళ్ళు ఏ విధంగా వివక్షతకు గురవుతున్నారో దీని అంతటినీ ఇప్పటికీ వారసత్వంగా ఒక మతాన్ని అంటగట్టి మతం పేరు మీద షెడ్యూల్ కులాల్ని ఈ విధంగా అణిచివేసేటటువంటి ధోరణి పాలకులు ఏ విధంగా పరిపాలిస్తున్నటువంటిది గమనించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేక అనేకమైన అసెంబ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ షెడ్యూల్ కులాల వారికి ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా, స్థితిగతులను గమనించి సుప్రీంకోర్టు మొదలుకొని అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు అందరూ ఆలోచించి వారి అసెంబ్లీ తీర్మానాలు కూడా చేసి అనేక సందర్భాల్లో పార్లమెంటుకు పంపించడం కూడా జరిగింది. ఇది అన్యాయం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీర్మానం చేశారు. ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు కూడా వారు దళితులు ఏ విధంగా మత స్వేచ్ఛ కోల్పోయి ఏ విధంగా నష్టపోతున్నారన్నది, ఇది అన్యాయం. దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని కూడా తీర్మానం చేసి పంపించారు. ఒకసారి మనం వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం, చూడండి. చంద్రబాబు సభలో ప్రవేశపెట్టగా భాజపా శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు ప్రకటించారు. చట్టబద్దమైన రాయితీల విషయంలో దళిత క్రిస్టియన్లకు మరియు సిక్కు మతం, బౌద్ధ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారి మధ్య వివక్ష ఉంది. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా, ఏ కులంలో ఏ మతం లేకపోయినా, వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా వెంటాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ, అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ
చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వారి మనసులో మాట నిజంగా అన్యాయం అవుతున్నారన్న సంగతి తెలిసే తీర్మానం చేశారు. దానికంటే ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా, తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలా మాట్లాడారు ఒకసారి చూడండి. ముందు గత శాసనసభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక తీర్మానం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది, పంపించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ రోజు మన చట్టసభలో మనం కూడా ఇదే తీర్మానం మళ్ళీ చేస్తూ ఈ రోజు పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వస్తా ఉంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇదే విషయం సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం తరపున అఫీషియల్ గా ఇంప్లీడ్ అయ్యి కేసులో కూడా అఫీషియల్ గా ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపిస్తా ఉన్నాం ఈ విషయంలో చెప్పడానికి. ఎందుకు ఈ విషయం కూడా ఇంత గట్టిగా తీసుకుని ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నామనంటే అధ్యక్ష, కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తా ఉన్న మతాన్ని విడిచి మరొక మతంలోకి తాను వెళ్ళినంత మాత్రాన వారి సాంఘిక గాని ఆర్థిక గాని జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు అన్న సంగతి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా తెలుసు. మతం అన్నది 4 గోడల మధ్య ఆ మనిషికి ఆ దేవుడికి ఉన్న సంబంధం. ఆ మనిషి ఏ మతంలోకి వెళ్తే ఏ రకంగా ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అన్నది, ఎవరికి ఏ రకంగానూ ఏమి జరగదు అన్న సంగతి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. అయినప్పటికీ కూడా కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులను వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం నెక్స్ట్ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దళిత క్రైస్తవుల అంశం ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉంది. ఇది న్యాయమైనటువంటి కోరికే, వాళ్ళు అన్యాయం అవుతున్నారు, దీని మీద ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని దీని మీద మాకు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ కమిషన్ ఈ పంజర రీసెంట్గా పోయిన ఆగస్టులో వేసింది, మరలా ఆగస్టులో వచ్చేసింది. ఈ విషయంలో దళితులు క్రైస్తవ్యం స్వీకరిస్తే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, ఏ విధంగా నష్టపోతున్నారో కమిషన్ వేస్తే ఆ కమిషన్ కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఇలాగ మేము ఎన్ని పోరాటాలు ఎన్ని విధాలుగా సుప్రీంకోర్టుకు వెళ్ళినా, అసెంబ్లీ తీర్మానాలు చేసినా, మేము బ్లాక్ డేలుగా ప్రకటన చేసి దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసినా పట్టించుకునే నాదులు కనిపించట్లేదని ఒకవేళ చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారేమో. లేదు, మన పోరాటం ఆగిపోలేదు. తక్షణమే దీని మీద ఇప్పటికే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. క్రైస్తవ్యంలోనికి వెళ్ళినటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళకే ఎందుకు ఈ వివక్షత? క్రైస్తవ్యం స్వీకరించినటువంటి వాళ్ళు షెడ్యూల్ కులాలే షెడ్యూల్ కులాలు కాదు కదా ఉంటా. షెడ్యూల్ కులాల ఇతరులు ఓసీసీ, బీసీసీ అన్ని కులాల్లో కూడా క్రైస్తవ్యం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకే ఎందుకు ఈ వివక్షత చూపించడం? దీని మీద తక్షణం అందరూ కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి అందరిలో కూడా మార్పు అన్నది కదలికలు వచ్చాయి. దీని మీద ఇంతటితో ఆపకుండా ఈ పోరాటాన్ని ముందు కొనసాగించడానికి ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, ప్రజా సంఘాలు అందరూ దీని మీద ప్రశ్నిస్తున్నారు, మాతో పాటు కలిసి వస్తున్నారు. మేమందరం ఒకటై
ప్రభుత్వాలు ఈ విషయంలో గట్టిగా చర్య తీసుకునే వరకు కూడా మత స్వేచ్ఛ ఇచ్చే వరకు పోరాటం తప్పదు. మా హక్కులు మేము కాపాడుకుంటాం, మేము ప్రశ్నిస్తాం, పోరాడుతాం. సుప్రీంకోర్టులో ఇది ఆల్రెడీ అనేక రీతులుగా వాదనలు వినిపిస్తున్నారు. న్యాయమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిస్ చెప్పినా, కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా, అసెంబ్లీలు ఎన్ని తీర్మానాలు చేసినా, పోరాటాలు ఎన్ని చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వాలు నీరుగారుస్తున్నారు. దయచేసి మేము ఒకటే మాట్లాడుతున్నాం, ప్రజాస్వామికవాదులను ఐక్యపరిచి ఇప్పటి వరకు మత స్వేచ్ఛకు మరి ఆటంకం కలిగించినటువంటి పరిస్థితులు ఏంటో అన్నది అందరిలో అవగాహన వచ్చింది. దీని మీద ఎస్సీసీలో నుంచి మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొంది ఆల్ పార్టీస్లో ఎంతోమంది దీని మీద సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మాజీ ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింతగా తీవ్రత చేసి ఈ బ్లాక్ డే ఈరోజు ఆగస్టు 10వ తారీఖు దీన్ని మేము బ్లాక్ డేగా పురస్కరించుకుని అందరికీ కూడా మాకు మీ అండదండలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, లౌకికవాదులందరూ మాతో పాటు సహకరించి ఈ ఉద్యమానికి మీరందరూ చేయూతనివ్వాలని, సహకరించాలని, ముఖ్యంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు దీని విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని న్యాయమైనటువంటి ఈ మత స్వేచ్ఛకై మీరు న్యాయం జరిగించే వరకు మీ మనసులో దీన్ని మనసులో మాటగా కాకుండా మీరు అందరికీ న్యాయం చేసేటటువంటి వ్యక్తులుగా ముందుకొచ్చి దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. దీన్ని మేము మీకు విజ్ఞప్తిగా మేము విన్నవించి విడిచిపెట్టేస్తున్నామని మీరు నీరు కారుస్తున్నారు. కాకుండా అందరూ సహకరించండి, సపోర్ట్ చేయండి. గ్రామ గ్రామాన్న, పల్లె పల్లెల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో, దేశవ్యాప్తంగా కూడా కలిసి పోరాడదాం, కలిసి సాధించుకుందాం. థ్యాంక్ యూ. జార్జి శ్రీమంతుల.